ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇల్లంటే ఒక మనిషి జీవితకాల కష్టం. పైసా పైసా కూడబెట్టుకొని అప్పో సప్పో చేసి పస్తులుండి ఎన్నో నిద్రలేని రాత్రులకు ఓర్చుకుని ఒక సొంతిల్లు కట్టుకుంటారు ఎంతో మంది. ఓన్ హౌస్ లో గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోతారు. మరి అలాంటి తమ కలల సౌధాన్ని బుల్డోజర్ తెచ్చి కూలగొడతారంటే ఏ గుండె మాత్రం తట్టుకుంటుంది? కట్టుకున్న ఇంటిని నామరూపాలు లేకుండా కూల్చేస్తామని అధికారులు నోటీసు పంపితే అన్నం ముద్ద గొంతులోకి దిగుతుందా? ఇవేవీ పట్టని ఈ పాపిస్టి ప్రభుత్వం మూసీ సుందరీకరణ ముసుగులో ఎందరో పేదల గూడు కూలగొట్టాలని కంకణం కట్టుకుంది. సర్కార్ నుంచి నోటీస్ అందుకున్న నాగోలు మూసీ తీరంలో ఉన్న ఓ బాధితుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తన బాధంతా చెప్పుకుంటూ కంటతడి పెడుతుంటే చూస్తున్న ప్రతి హృదయం తల్లడిల్లిపోయింది. అంతా విన్న తర్వాత కేటీఆర్ రేవంత్ సర్కార్కు సూటి ప్రశ్నలు సంధించారు. యూపీలో బుల్డోజర్ రాజ్ నడుస్తోందని మొత్తుకునే రాహుల్ గాంధీకి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఖమ్మం వెలుగుమట్లలో 1000 ఇళ్లు కూలిస్తే రాహుల్ గాంధీ కళ్లు మూసుకున్నాడా అని నిలదీశారు. కొడంగల్ నియోజకవర్గం కోస్కిలోని రెడ్డికుంట చెరువులో కట్టిన రేవంత్ రెడ్డి ఇల్లు బుల్డోజర్లకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. నాగోలు ఎస్టీపీని మూసీ రివర్ ఫ్రంట్ వాకింగ్ ట్రాక్ శిల్పారామంను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించిన కేటీఆర్ మూసీ చుట్టుపక్కల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణను పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, యూపీలో బుల్డోజర్ రాజ్ నడుస్తోందని మొత్తుకునే రాహుల్ గాంధీకి మరి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం కనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సూటి ప్రశ్న వేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా నాగోల్ సుందరీకరణ మినీ శిల్పారామం సుందరీకరణ పనుల్లో భాగంగా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులతో పాటు అక్కడ అతి తక్కువ ఖర్చుతో ఏ ఒక్క ఇంటిని కూడా టచ్ చేయకుండా ఏ ఒక్క ఇంటిని స్వాధీనం చేసుకోకుండా చేసినటువంటి అభివృద్ధి పనులను చూపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్. అయితే గత ప్రభుత్వం పూర్తిగా 5 కోట్ల రూపాయలతో నాగోల్లో ఉన్నటువంటి మినీ శిల్పారామంని అభివృద్ధి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాకింగ్ ట్రాక్ తో పాటు అంతేకాకుండా మురుగునీటి శుద్ధీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఎస్టీపీల ఏర్పాటు దాదాపు 3600 కోట్లతో 32 ఎస్టీపీలను ఏర్పాటు చేశారు. మూసీలోకి వచ్చేటువంటి మురుగునీటిని అంతటిని కూడా పూర్తిగా శుద్ధి చేసి మళ్ళీ రీయూజ్ చేసుకునే విధంగా వాటిని ఆ కొత్త ప్రణాళికలు కూడా గతంలో చేపట్టింది. వాటిని ప్రారంభించేందుకే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తహతహలాడుతుంది తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు పూర్తి చేసింది లేదు. అయితే ఆ మూసీ సుందరీకరణతో పాటు గాంధీ సరోవర్ పేరిట పూర్తిగా పేదల ఇళ్ల పైన పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 10,000 ఇళ్లకు టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళందరినీ ఆ ల్యాండ్లందరినీ కూడా రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించేటువంటి కుట్రలు చేస్తున్నారంటూ కూడా తాను మండిపడ్డారు. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు చూపించినా నేను రాజకీయంగా పూర్తిగా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని కూడా రేవంత్ రెడ్డికి గట్టిగా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లలేనటువంటి అసమర్థత పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. పూర్తిగా వీటన్నిటిని పడావు పడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మినీ శిల్పారామం ఏదైతే ఉందో 2.5 సంవత్సరాల నుంచి కనీసం ఒక మెయింటెనెన్స్ కూడా లేకపోవడం, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం, అంతేకాకుండా శానిటేషన్ సిబ్బంది కూడా లేకపోవడంతో తాను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం 5 కోట్ల రూపాయలతోటే అంతమేర అభివృద్ధి చేసింది. అయితే అక్కడి నుంచి ఏదైతే నాగోల్ నుంచి మొదలుకొని గండిపేట వరకు కూడా పూర్తి స్థాయిలో 100 మీటర్ల చొప్పున 2 వైపులా ఒక భారీ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే ట్రాఫిక్ కూడా తీవ్రంగా ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్లేటువంటి వాళ్ళకు షార్ట్ కట్ రూట్ ఉంటుంది. ఎందుకంటే మూసీ చుట్టుపక్కల చాలా ల్యాండ్ ప్రభుత్వానికి ఉంది. ఏ ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి గుడిసెను కూడా టచ్ చేయకుండా ఆ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టొచ్చు అని కూడా గతంలో డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. కేసీఆర్ ముందుగానే ఆలోచించి వీటన్నిటిని కూడా తారుమారు కావడంతో గత ప్రభుత్వం పూర్తిగా అధికారం కోల్పోవడంతో ఇటు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గద్దెనెక్కింది. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఒక ఇటుక పెట్టి కట్టింది లేదు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇండ్లను కూల్చేటువంటి బుల్డోజర్ రాజ్యం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ కూడా తాను మండిపడ్డారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, కానీ పేదల ఇండ్లకు అడ్డుకుంటే పేదల ఇండ్లను ఖాళీ చేయించి వాటిని కూలగొడితే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకొని తీస్తాము, వారికి అండగా నిలుస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక అయితే జారీ చేశారు. కిరణ్, ఒక పక్క మూసీ సుందరీకరణ పేరుతో సర్కార్ విధ్వంసం సృష్టించడమే కాదు, మరోపక్క ఖమ్మం వెలుగుమట్లలో కూడా 1000 ఇళ్లను కూల్చింది. మరి దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు? ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా పూర్తిగా
ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ఇండ్ల పైనే పూర్తిగా టార్గెట్ గా పెట్టుకొని పూర్తి స్థాయిలో వాటి అన్నింటినీ కూడా కూలగొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న ఇటీవల 2 రోజుల కింద రాహుల్ గాంధీ ఇటు హైదరాబాద్ పర్యటన చేశారు. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ ఒక్కటి కూడా తనకు కనబడకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. తనకు విషయం తెలిసే ఉంటుంది, కానీ ఆ విషయం పైన మాత్రం తాను ఇప్పటి వరకు అయితే స్పందించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా రాహుల్ గాంధీకి అయితే ఒక సవాల్ అయితే విసిరారు. ఇక హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి, తెలంగాణలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ముందుగానే గ్రహించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి కౌంటర్ ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోవాలి రాహుల్ గాంధీ అంటూ కూడా కేటీఆర్ మండిపడ్డటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్ కి అయితే సూటి ప్రశ్నలు సంధించారు. యూపీలో బుల్డోజర్ రాజు నడుస్తోందని మొత్తుకునే రాహుల్ గాంధీకి తెలంగాణలో మరి బుల్డోజర్ రాజ్యం కనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సూటిగా ప్రశ్నించడం జరిగింది. మరోపక్క ఖమ్మం వెలుగుమట్లలో 1000 ఇళ్లు కూలిస్తే అది కూడా రాహుల్ గాంధీకి కనిపించట్లేదా అని చెప్పి కేటీఆర్ నిలదీయడం జరిగింది. అంటే మూసీ సుందరీకరణ పేరుతో అయితే రేవంత్ సర్కార్ దోపిడీ చేస్తోందని కేటీఆర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు.